అన్న జే వెంకటేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జే వెంకటేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఎలా అనిపించింది అన్న సంక్రాంతికి వస్తున్నాం? వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా, రియల్ రివ్యూ చెప్తున్నా. ఇది ఫ్యామిలీతో హ్యాపీ వచ్చి చూడదగ్గ సినిమా అన్న. ఇది ఫుల్ మీల్స్ పెట్టారు వెంకటేష్ గారు. బాలయ్య బాబు బిర్యానీ పెడితే డాకుమారాస్తో మన వెంకటేష్ గారు ఫుల్ మీల్స్ అప్పడాలతో సహా అన్ని మీకు పెరుగన్నంతో సహా వడ్డించేశారు. నిజంగా సంక్రాంతికి వస్తున్నామంటే రియల్ ఫెస్టివల్ మూవీ అండి ఇది. వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది. నా అభిప్రాయం ప్రకారం సంక్రాంతి కోసం బ్లాక్ బస్టర్ వెంకటేష్ గారు అని చెప్తున్నాను. ఎందుకంటే బుక్ మై షోనే బాక్స్ బద్దలు చేసేసారు. ఆయన కష్టపడడం, ఆయన ఆఫ్ స్క్రీన్ లో ఎంత కష్టపడ్డారో బయట సినిమాని జనాల్లో తీసుకునే ఒక హీరో, పెద్ద హీరో ఈ విధంగా కష్టపడింది నేనైతే చూడలేదు. ప్రతి టీవీలో ఆయన కనబడుతున్నారు. ఇప్పుడు సినిమా వైజ్ గా చూసుకుంటే ఒక చిన్న బాబు ఉన్నాడు భయ్యా, కొరికేస్తా అంటాడు. ఆ బాబుని కూడా మన అనిల్ రావిపూడి గారు ఎంత టేకప్ చేస్తారంటే, ఇప్పుడు వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి గారు తర్వాత అబ్బాయే ఫేమస్ అయ్యాడు. వీటి గణేశన్ గారు మీరు ఎప్పుడురా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు అంటాడు. ఆయన కూడా ఈ సినిమాలో అద్దరు కొట్టేసినాడు. నిజంగా వెంకటేష్ గారికి సందేవ్తో కొంచెం నిరాశపరిచిన ఈ సినిమాలో ఆయన హ్యాట్సాప్ అండి. ఈ సినిమాతో అద్దరు కొట్టేశారు ఆయన. గోదావరి గట్టు సాంగ్ ఎలా ఉందో స్క్రీన్ ప్రెజెన్సీ, గోదావరి గట్టు సాంగ్ వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య స్క్రీన్ చూస్తుంటే సౌందర్య గారిని చూసినట్టు ఉందండి. స్క్రీన్ పెద్ద స్క్రీన్ మీద ఆ సాంగ్ సూపర్ గా ఉందండి. ఓవరాల్ గా హిట్ అయిన సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా. రాత్రిపూట వస్తుంది చందమామ, ఇట్టు కొట్టాడు మా వెంకీ మామ. హ్యాట్సాప్ టు అనిల్ రావిపూడి గారు.